హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే గ్రామ సచివాలయం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో యూజ్ అయ్యే హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని అభివర్ణించినది ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి విడి సావర్కర్, సి బాలగంగాధర్ తిలక్, డి గోపాలకృష్ణ గోఖలే. 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విడి సావర్కర్. 1857 తిరుగుబాటును ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు అని డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో వివరించింది ఎవరు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి విడి సావర్కర్, సి బాలగంగాధర్ తిలక్, డి గోపాలకృష్ణ గోఖలే. 1857 తిరుగుబాటును ఇది కేవలం భూస్వాముల తిరుగుబాటు అని డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో వివరించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. 1857 తిరుగుబాటు జరిగిన తేదీ ఏది? ఏ 1857 జూన్ 30, బి 1857 డిసెంబర్ 20, సి 1857 మే 10, డి 1857 నవంబర్ 1. 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1857 మే 10. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రదేశం ఏది? ఏ కాన్పూర్, బి కోయంబత్తూర్, సి అలహాబాద్, డి మీరట్. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మీరట్. 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మీరట్లో జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? ఏ లార్డ్ డల్హౌసీ, బి లార్డ్ కానింగ్, సి విలియం బెంటిక్, డి లార్డ్ వెల్లస్లీ. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కానింగ్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఏ లార్డ్ డల్హౌసీ, బి లార్డ్ కానింగ్, సి విలియం బెంటిక్, డి లార్డ్ వెల్లస్లీ. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ. రాజ్య సంక్రమణ నేపథ్యంలో విలీనం చేయబడిన మొదటి రాజ్యం ఏది? ఏ సతారా, బి ఉదయ్పూర్, సి ఝాన్సీ, డి అయోధ్య. రాజ్య సంక్రమణ నేపథ్యంలో విలీనం చేయబడిన మొదటి రాజ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సతారా. కాన్పూర్లో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఏ భక్తఖాన్, బి నానాసాహెబ్, సి బేగం హజరత్ మహల్, డి ఝాన్సీ లక్ష్మీబాయి. 1857 తిరుగుబాటుకు కాన్పూర్లో నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నానాసాహెబ్. ఢిల్లీలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఏ భక్తఖాన్, బి నానాసాహెబ్, సి బేగం హజరత్ మహల్, డి ఝాన్సీ లక్ష్మీబాయి. ఢిల్లీలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ భక్తఖాన్. కాన్పూర్లో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? ఏ క్యాంబెల్, బి టేలర్, సి హ్యూగ్రోస్, డి మాలిసన్. కాన్పూర్లో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ క్యాంబెల్. ఝాన్సీలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఏ భక్తఖాన్, బి నానాసాహెబ్, సి బేగం హజరత్ మహల్, డి ఝాన్సీ లక్ష్మీబాయి. ఆన్సర్ ఆప్షన్ డి ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీలో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? ఏ క్యాంబెల్, బి టేలర్, సి హ్యూగ్రోస్, డి మాల్సన్. ఝాన్సీలో 1857 తిరుగుబాటును అణిచివేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి హ్యూగ్రోస్. ఎవరి మరణంపై విచారణకు ఆంగ్లేయులు సర్ రాబర్ట్ హామిల్టన్ కమిటీని నియమించారు? ఏ కున్వర్ సింగ్, బి ఝాన్సీ లక్ష్మీబాయి, సి తాంతియా తోపే, డి నానాసాహెబ్. ఎవరి మరణంపై విచారణకు ఆంగ్లేయులు సర్ రాబర్ట్ హామిల్టన్ కమిటీని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఝాన్సీ లక్ష్మీబాయి. తన స్నేహితుడు రాజా మాన్సింగ్ నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ వారికి పట్టుబడి 1859 ఏప్రిల్ 19న శివపురి సైనిక శిబిరంలో ఉరి తీయబడినది ఎవరు? ఏ కున్వర్ సింగ్, బి నానాసాహెబ్, సి తాంతియా తోపే, డి భక్తఖాన్. తన స్నేహితుడు రాజా మాన్సింగ్ నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ వారికి పట్టుబడి 1859 ఏప్రిల్ 19న శివపురి సైనిక శిబిరంలో ఉరి తీయబడినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తాంతియా తోపే.
అవధ్ రాజధాని లక్నోలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఏ. బేగం హజరత్ మహల్, బి. కున్వర్ సింగ్, సి. తాంతియా తోపే అండ్ డి. రాజా ప్రతాప్ సింగ్. అవధ్ రాజధాని లక్నోలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ. బేగం హజరత్ మహల్. అవధ్లో 1857 తిరుగుబాటును అణచివేసింది ఎవరు? ఏ. క్యాంబెల్, బి. టేలర్, సి. హ్యూగ్రోస్ అండ్ డి. మాలిసన్. అవధ్లో 1857 తిరుగుబాటును అణచివేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ. క్యాంబెల్. బీహార్ కేసరి, భీష్మాచార్య అనే బిరుదులు ఎవరికి కలవు? ఏ. కున్వర్ సింగ్, బి. నానా సాహెబ్, సి. తాంతియా తోపే అండ్ డి. భక్త్ ఖాన్. బీహార్ కేసరి, భీష్మాచార్య అనే బిరుదులు ఎవరికి కలవు? ఆన్సర్ ఆప్షన్ ఏ. కున్వర్ సింగ్. ఫైజాబాద్లో తిరుగుబాటు చేసినది ఎవరు? ఏ. కున్వర్ సింగ్, బి. మౌల్వీ అహ్మదుల్లా, సి. సోనాజీ పంత్ అండ్ డి. దయాల్ సింగ్. ఫైజాబాద్లో తిరుగుబాటు చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి. మౌల్వీ అహ్మదుల్లా. ఫైజాబాద్లో తిరుగుబాటు అణచివేసింది ఎవరు? ఏ. క్యాంబెల్, బి. హెన్రీ లారెన్స్, సి. జగన్నాథ్ సింగ్ అండ్ డి. జనరల్ నీల్. ఫైజాబాద్లో తిరుగుబాటు అణచివేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి. జగన్నాథ్ సింగ్. 1857 తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించిన భారతీయుల్ని బ్రేక్ వాటర్స్ అని పేర్కొన్నది ఎవరు? ఏ. గవర్నర్ జనరల్ కానింగ్, బి. హ్యూగ్రోస్, సి. లార్డ్ డల్హౌసీ అండ్ డి. జనరల్ నీల్. 1857 తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయులకు సహకరించిన భారతీయుల్ని బ్రేక్ వాటర్స్ అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ. గవర్నర్ జనరల్ కానింగ్. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రప్రథమంగా ఎక్కడ జరిగింది? ఏ. లక్నో, బి. మీరట్, సి. పాట్నా అండ్ డి. ఝాన్సీ. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రప్రథమంగా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి. మీరట్. మొదటి భారత స్వాతంత్ర యుద్ధం ఆవిర్భవించిన సంవత్సరం? ఏ. 1864, బి. 1764, సి. 1757 అండ్ డి. 1857. మొదటి భారత స్వాతంత్ర యుద్ధం ఆవిర్భవించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి. 1857. 1857వ సంవత్సరపు సిపాయిల తిరుగుబాటు దేని కారణంగా విఫలమైంది? ఏ. బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి సహాయం పొందుట, సి. బి. సరైన ప్రణాళిక నాయకత్వం లేకపోవడం, సి. బ్రిటిష్ సైన్యం ఎక్కువ సంఖ్యలో ఉండడం అండ్ డి. అది రాజకీయమైనది. 1857వ సంవత్సరపు సిపాయిల తిరుగుబాటు దేని కారణంగా విఫలమైంది? ఆన్సర్ ఆప్షన్ బి. సరి అయిన ప్రణాళిక నాయకత్వం లేకపోవడం. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘలుల చివరి పాలకుడైన బహదూర్ షా జాఫర్ ఎక్కడికి పారిపోయాడు? ఏ. కాట్మండ్, బి. రంగూన్, సి. కొలంబో అండ్ డి. కరాచీ. ఆన్సర్ ఆప్షన్ బి. రంగూన్. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘలుల చివరి పాలకుడైన బహదూర్ షా జాఫర్ రంగూన్కి పారిపోయాడు. తాంతియా తోపే ఎవరి అనుచరుడు? ఏ. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, బి. నానా సాహెబ్, సి. బేగం హజరత్ మహల్ అండ్ డి. గంగాధర్ రావు. తాంతియా తోపే ఎవరి అనుచరుడు? ఆన్సర్ ఆప్షన్ బి. నానా సాహెబ్. తాంతియా తోపే యొక్క అసలు పేరు ఏమిటి? ఏ. మణికర్ణిక, బి. దోందు పండిత్, సి. రామచంద్ర పాండురంగడు అండ్ డి. గంగాధర్ రావు. తాంతియా తోపే యొక్క అసలు పేరు? ఆన్సర్ ఆప్షన్ బి. దోందు పండిత్. ఆన్సర్ ఆప్షన్ సి. రామచంద్ర పాండురంగడు. నానా సాహెబ్ యొక్క అసలు పేరు ఏమిటి? ఏ. మణికర్ణిక, బి. దోండు పండిట్, సి. రామచంద్ర పాండురంగడు అండ్ డి. గంగాధర్ రావు. ఆన్సర్ ఆప్షన్ బి. దోండు పండిత్. దోండు పండిత్ అనేది నానా సాహెబ్ యొక్క అసలు పేరు. రామచంద్ర పాండురంగడు అనేది తాంతియా తోపే యొక్క అసలు పేరు. 1857 తిరుగుబాటు తర్వాత నేపాల్కి పారిపోయిన నాయకులు ఎవరు? ఏ. కున్వర్ సింగ్, బి. నానా సాహెబ్, సి. బేగం హజరత్ మహల్ అండ్ డి. బి అండ్ సి. 1857 తిరుగుబాటు తర్వాత నేపాల్కి పారిపోయిన నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి. బి అండ్ సి అంటే నానా సాహెబ్ అలాగే బేగం హజరత్ మహల్ వీళ్ళు నేపాల్కి పారిపోయారు. మంగల్ పాండే ఏ రెజిమెంట్కి చెందిన సిపాయి? ఏ. బరాక్పూర్ రెజిమెంట్, బి. మీరట్ రెజిమెంట్, సి. కాన్పూర్ రెజిమెంట్ అండ్ డి. ఢిల్లీ రెజిమెంట్. మంగల్ పాండే ఏ రెజిమెంట్కి చెందిన సిపాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ. బరాక్పూర్ రెజిమెంట్. 1857 సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ముగిసింది? ఏ. 1857 మే 10, బి. 1857 సెప్టెంబర్ 20, సి. 1858 మే 10 అండ్ డి. 1858 సెప్టెంబర్ 20. ఆన్సర్ ఆప్షన్ డి. 1858 సెప్టెంబర్ 20.
ఓకే ఎవ్రీవన్, మీకు మరికొన్ని ఇలాంటి బిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అనేవి ఇండియన్ సొసైటీ గురించి చేయడం జరిగింది, ఏన్షియంట్ హిస్టరీ గురించి చేయడం జరిగింది, మెడివల్ ఇండియన్ హిస్టరీ గురించి చేయడం జరిగింది, అలాగే ఇండియన్ జియోగ్రఫీ గురించి వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ అనేవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.